ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో లీగల్ విషయాలపైన ముఖ్యంగా సివిల్ కేసు విషయంలో ఏ రకంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంది ఆ విషయాలను తెలుసుకుంటున్నాం. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఈ విషయాలపైన అనేది మనం అనేక విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున దావాలో లేని వ్యక్తిపై విచారణ, థర్డ్ పార్టీ ప్రొసీజర్. దావాలో ముందు దావాలో వేరు, ఆ పేరు అతను వేరే ఉండదు. దావాలో లేని వ్యక్తిపై విచారణ ఏ రకంగా జరుగుతుంది, ఏంటి, ఆ థర్డ్ పార్టీ అతను ఏ రకంగా రెస్పాన్సిబుల్ అవుతాడు, ఏ రకంగా వ్యవహరించాలి, ఈ విషయాలను కూడా ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇది చాలా కామన్గా జరుగుతుంటుంది కనుక ఈ విషయాలు కొన్ని తెలుసుకున్నాం. రూల్ నెంబర్ 1, దావాలో లేని వ్యక్తికి నోటీసు. ఏదైనా ఒక దావాలో తాను చెల్లించవలసిన పరిహారంను మరో వ్యక్తి చెల్లించవలసి ఉన్నదని ప్రతివాది వాదన చేసుకోవచ్చు. ఏదైనా ఒక దావాలో తాను చెల్లించవలసిన పరిహారము మరొక వ్యక్తి చెల్లించవలసి ఉన్నదని ప్రతివాది వాదన చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో కోర్టు యొక్క అనుమతితో ప్రతివాది సదరు వ్యక్తికి నోటీస్ జారీ చేయవచ్చు. సదరు వ్యక్తి నుండి ఏ కారణములపై పరిహారం కోరుతున్నది ప్రతివాది ఆ నోటీసులు వివరంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఆ నోటీస్ ద్వారా పత్రంతో కలిపి సదరు వ్యక్తికి అందజేయబడుతుంది. అటువంటి వ్యక్తిని ఇంగ్లీష్లో థర్డ్ పార్టీ అంటారు. రూల్ నెంబర్ 2, ఈ నోటీస్ పరివేశనం ఎలా ఉంటుంది. ఈ రూల్ కింద నోటీస్ అందినప్పటి నుండి ఆ వ్యక్తి కక్షిదారుడుగా పరిగణింపబడతాడు. ప్రతివాడు కనుక అతనిపై దావా దాఖలు చేసినట్లయితే ఏ విధంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందో రూల్ నెంబర్ 1 కింద జారీ అయిన నోటీసు కూడా ఆ వ్యక్తి అదే విధంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 3, థర్డ్ పార్టీ కోర్టుకు హాజరు కాకపోవడం పర్యవసనం ఎలా ఉంటుంది. రూల్ నెంబర్ 1 కింద నోటీసు అందుకున్న థర్డ్ పార్టీ వాది యొక్క దావాను అతను ప్రతివాది నుండి కోరే పరిహారమును ప్రతిఘటించవచ్చు, లేక ప్రతివాదికి తాను జవాబుదారీ కాదని కూడా వాదించవచ్చు. ఆ విధంగా వాదన చేయదలుచుకున్నప్పుడు థర్డ్ పార్టీ కోర్టుకు హాజరై వాదన చేసుకోవచ్చు. అతను కనుక కోర్టు నిర్దేశించిన గడువు లోపల కోర్టుకు హాజరు కాని పక్షంలో ప్రతివాదిపై న్యాయస్థానం జారీ చేయ డిగ్రీకి ఆ వ్యక్తి అంగీకారం తెలిపినట్లుగానే పరిగణించబడుతుంది, లేక నోటీసులు ఉదయించబడిన మేరకు తాను బాధ్యుడిని ఆ వ్యక్తి అంగీకరించినట్టుగా పరిగణించబడుతుంది. అయితే సదరు వ్యక్తి కోర్టుకు హాజరు కానప్పటికీ అప్పీల్ చేసుకున్నట్టు అనుమతించవలసినగా న్యాయస్థానం కోరవచ్చు. అతని అభ్యర్థనపై న్యాయస్థానం సందర్భోచిత ఉత్తర్వులను వెలువరించాలి. ఇక రూల్ నెంబర్ 4 అండి, ఏమిటో తెలుసుకుందాం. థర్డ్ పార్టీపై డిగ్రీ జారీ చేయడం ఎలా ఉంటుంది. థర్డ్ పార్టీ కనుక కోర్టుకు గైర్హాజరైన పక్షంలో వాది ప్రతివాదుల పరస్పర అంగీకారం ప్రాతిపదికపై కానీ మరో విధంగా కానీ వాదికి అనుకూలంగా కోర్టు డిగ్రీని ఇవ్వవచ్చు. ఆ విధంగా జారీ కాబడే డిగ్రీ ప్రతివాదికి కూడా అనుకూలంగా థర్డ్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే థర్డ్ పార్టీపై ప్రతివాది సదరు డిగ్రీని అమలు చేసిన తర్వాత మాత్రమే న్యాయస్థానం అనుమతితో ప్రతివాదిపై సదరు డిగ్రీని అమలు చేయాల్సి ఉంటుంది. ఇంకా రూల్ నెంబర్ 5 అండి. దీంట్లో థర్డ్ పార్టీ జవాబుదారీతనంపై విచారణ ఏంటి, ఎలా ఉంటుంది. థర్డ్ పార్టీ కనుక కోర్టుకు హాజరైన పక్షంలో అతనికి తగ్గ ఆదేశం జారీ చేయవలసినగా ప్రతివాది కోర్టులో దరఖాస్తు చేసుకునవలసి ఉంటుంది. ప్రతివాది కోరిన విధంగా థర్డ్ పార్టీ యొక్క జవాబుదారీతనం గురించి విచారించవలనని కోర్టు భావించినట్లయితే తగు విధమైన విచారణకు ఆదేశాలు జారీ చేయవచ్చు. అటువంటి విచారణ దావా విచారణతో పాటు కానీ లేదా దావా విచారణ తర్వాత కానీ జరగవచ్చు, లేక సందర్భానుసారంగా డిగ్రీ జారీ చేయవచ్చు, లేదా తగు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చూడండి ఆప్షన్స్. రూల్ నెంబర్ 6, దావా విచారణలో థర్డ్ పార్టీ పాల్గొంటా. రూల్ నెంబర్ 5 కింద దాఖలైన దరఖాస్తు మేరకు తన వాదన నివసించుకునేందుకు తన దావా విచారణలో పాల్గొనేందుకు తగిన అవకాశం థర్డ్ పార్టీకి కల్పిస్తూ కోర్టు ఈ ఆదేశం జారీ చేయవచ్చు. రూల్ నెంబర్
7 ఖర్చులండి. థర్డ్ పార్టీ విచారణకు సంబంధించి ఖర్చులు ఎవరు భరించాలనే విషయమే సందర్భానుసారంగా తమ ఉత్తర్వుల కోర్టు జారీ చేస్తుంది. రూల్ నెంబర్ 8 ఒక ప్రతివాది తరపున మరొక ప్రతివాది బాధ్యత వహించుట. ఒక దావాలో ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది ప్రతివాదులు ఉన్న సందర్భంలో ఒక ప్రతివాది తన తరపున దావా పరిహారం చెల్లింపుకు మరొక ప్రతివాది బాధ్యత వహించవలసి ఉంటుందని వాదన చేయవచ్చు. అటువంటి సందర్భంలో ఆ మరొక ప్రతివాది థర్డ్ పార్టీగా పరిగణించబడతాడు. అటువంటి ప్రతివాదికి నోటీసులు ఇవ్వడం మొదలగు విషయములకు సంబంధించి ఆ ఆర్డర్లో నసుగులు అన్వయిస్తాయి. అయితే ఈ రూల్లో ఏమి పెరుగున్నప్పటికీ ప్రతివాదులపై వారి గల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదు. ఇంకా రూల్ నెంబర్ 9 అండి. థర్డ్ పార్టీ అభ్యర్థన మేరకు మరొక వ్యక్తికి నోటీసులు జారీ చేయుట. ఈ ఆర్డర్ కింద నోటీసులు అందుకున్న థర్డ్ పార్టీ కూడా తన తరపున మరొక వ్యక్తికి దావాలో కక్షిదారు కాకూడదు, బాధ్యులని వాదించవచ్చు. అటువంటి సందర్భంలో ఆ మరొక వ్యక్తి కూడా థర్డ్ పార్టీగా పరిగణింపబడతాడు. అతనికి కూడా నోటీసులు జారీ చేయబడతాయి. వరంగా చెప్పాలంటే ఈ ఆర్డర్ కింద నోటీసులు జారీ కావడమన్నీ థర్డ్ పార్టీ నోటీసులు అన్నమాట. ఎవరికి జారీ చేయబడతాయో వారందరూ థర్డ్ పార్టీలుగాను పరిగణింపబడతారు. వారికి సంబంధించిన ఈ ఆర్డర్ల నియమాలు వర్తిస్తాయి. ఇదండి ఈ రంగా దావాలో వ్యక్తిపై విచారణ అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి లీగల్ కాంప్లికేషన్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. మరొక విషయంపై నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.